శ్రీ మహాభాగవత మకరందాలు ప్రథమ స్కంధము 21వ పద్యం. క్షంతకున్ కాళియోరగ విశాల ఫణో పరినర్తన క్రియారంతకు కుల్లసన్ మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీమంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకో న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మద విధాయికి సాధుజనానురాగ సంధాయికిన్ పీత వస్త్ర పరిధాయికిన్ పద్మభవండ భాండ నిర్మాయికి గోపికా నివహ మందిరయాయికి శేషశాయికిన్ విశ్వజన్మస్థితి విలయంబులెవ్వలి వలన నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమునన్ కార్యములందభిఘ్నుడై తాన రాజగుచున్ చిత్తమునం చేసి వేదంబులజునకు విదితముల్ గావించెనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీటన్ కాచాదులన్ అన్యోన్య బుద్ధితా నడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగింతోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించద అనఘున్ విశ్వమయుని అనుదినంబు శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబులన్ చెచ్చరనీసుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీసుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకున్ కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందున్ తగిలియుండుట మహాతత్వ బుద్ధి పరగణాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగాకయూనయ్యునుండు వస్తు వెరుంగంగదగున్ భాగవతంబునందు వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భగవత పురాణ ఫల రసాస్వాదన పదవిన్ కనుడు రసిక భావ విదులు పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సాద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యంబు మృతింపందగు అరణ్యంబులలోన్ ఆ తాపసులిట్లనిరి వినీతున్ విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతున్ నుత హరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్ సమతన్ తొల్లి పురాణ పంక్తులు ఇతిహాస శ్రేణులు ధర్మశాస్త్రములను నీవు పఠించి చెప్పితివి వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచిన విన్ని అన్నియును తోచున్నీ మదిల్ తత్ప్రసాదమునం చేసి ఎరుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా గురువులు ప్రియ శిష్యులకున్
పరమరహస్యములు తెలియబలుకుదురు. అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపుతగల్. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్. విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిల్. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెయ్యవి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడున్. ఏమిటన్ పడమున ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయు. ఎవ్వని శుభనామమే ప్రొద్దు నుడువంగా సంసార బంధంబు సమసిపోవు. ఎవ్వని చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు పరువు వెట్టు. యౌవని పదనదిన్యే పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి గలుగు. తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరవుగాంచిరి. వసుదేవ దేవకులకు నెవ్వడు దయించే తత్కథలెల్ల వినగా నిచ్చపుట్టెడు. ఎరిగింపుము యుద్ధ చరిత. భూషణములు వాణికి నఘపేషణములు మృత్యు చిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్. కలిదోష నివారణమై అలఘుయసుల్వగడునట్టి హరికథనము నిర్మలగతిన్ కోరెడు పురుషుడు. వెలయగనెవ్వాడు తగిలి వినడు మహాత్మా. అనగ విను రసజ్ఞులై వినువారికి మాట మాట కధిక మధురమైన ఎట్టి కృష్ణు కథన మా కర్ణనము సేయ తలపుగలదు మాకు తనివి లేదు. వర గోవింద కథాసుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్ధాంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం వారునే. హరినామ కథన దవానల జ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవ దుఃఖతోయదములు. కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిన్ తీరవే షడ్వర్గ తిమిరతతులు. నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు. వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్యా సూత ధీసమేత. జలరాశి దాటగోరెడి కలము జనుల్ కన్నధారుగాంచిన భంగిల్
కలిదోషహరణ వాంఛాకలితులమగు మేము నిన్ను కంటిమి సూతా. చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడు ఆత్మపదమునకేగన భారకుడు లేక ఎవ్వని చేరెను ధర్మంబు బలుపు సెడి మునినాథ. నారాయణునకు నరునకు భారతికి నీ మ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతున్ ఉదార గ్రంథంబు దళిత తనుబంధంబు. ప్రథమ స్కంధములో 40వ పద్యం సమాప్తం. స్వస్తి. గళం ముసునూరు పూర్ణచంద్రరావు.